రెయిన్బో హాస్పిటల్ అంటే నాకు చాలా స్పెషల్ మర్యాద ఉంది. నాకు తెలిసి వాళ్ళు ఇండియాలోనే బెస్ట్ హాస్పిటల్. సో ఇలాంటి ఫెసిలిటీ విజయవాడకి రావటం ముందుగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఫెసిలిటీస్ అన్నీ చూశాను, హాస్పిటల్ చూశాను. నాకైతే హైదరాబాద్ హాస్పిటల్ కన్నా బాగా నచ్చింది. రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్కి చెందిన అగ్రగామి అయిన పీడియాట్రిక్ మరియు మెటర్నిటీ హాస్పిటల్. అత్యాధునిక వసతులతో ఇప్పుడు విజయవాడలో. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ రెయిన్బో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రాజు బొజ్జా గారు మనతో ఉన్నారు. పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. నమస్కారం సార్. నమస్కారం సార్, న్యూమోనియా అంటే ఏంటి? మనం అంటే ఇప్పుడు లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ నేను వచ్చాను. మీకు వచ్చినప్పుడు కూడా మన అంటే శీతాకాలంలో పిల్లలకు వచ్చే ఏం వ్యాధులు వస్తాయి దాని గురించి మాట్లాడుతూ సమయాభ్యామాలు పూర్తి చేయలేకపోయాను. ఇప్పుడు మిగిలిన వ్యాధులు ఏమొస్తాయి చెప్తాను. ఇప్పుడు ఈ సీజన్లో ఇయర్లో చలి చాలా ఎక్కువ ఉందండి. మామూలుగా మన పేపర్లు చూస్తున్నాము, మామూలు టెంపరేచర్ కంటే యావరేజ్ కంటే 5 to 6 degrees తక్కువ ఉంటుంది. చాలా విపరీతం చలిగాలు నడుస్తున్నాయి ఈ డిసెంబర్లోనే. ఇక్కడే కదా మొత్తం దేశం అంతా అలాగే ఉంది. దానివల్ల ఏంటంటే పర్టికులర్గా ఈ చల్లగాలుల వల్ల, ఈ ఇంత చలి వాతావరణం వల్ల పిల్లలంటే పెద్దలంటే అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. పర్టికులర్ చిన్న పిల్లలు బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారండి. ఎందుకంటే ఈ శీతాకాలం వల్ల వాతావరణంలో చాలా వైరస్లు ఉంటాయి అన్నమాట. సూక్ష్మజీవులు ఎక్కువ నడుస్తూ ఉంటాయి. దానికి ఏంటంటే దానివల్ల తొందరగా జబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందులో మనకు కామన్గా వచ్చి ఏంటంటే న్యూమోనియా అంటాము, ఉబ్బస్వాని, ఆస్మా అని అంటాం అన్నమాట. ఆస్మా అంటే జనరల్ చూస్తున్న 19 పిల్లలు నడుస్తుంటారు. ఫస్ట్ న్యూమోనియా గురించి మనము చెప్తాను. న్యూమోనియా అంటే జనరల్గా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అండి. ఇలా శీతాకాలంలో వచ్చి మ్యాక్సిమం జబ్బులు ఊపిరితిత్తులుగా ఉంటాయన్నమాట. న్యూమోనియాలో కారణాలు ఏంటి? న్యూమోనియా అంటే ఇన్ఫెక్షన్ అవుతుంది లంగ్స్ అని అర్థం అంటుంది. అంటే ఊపిరితిత్తుల్లో ఉండే టిష్యూ ఉంటుంది అదంతా, దానివల్ల ఈ సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్ట్ అవుతుంది. ఏ సూక్ష్మజీవులు అంటే వాతావరణంలో వైరస్లు ఉంటాయి, వైరల్ న్యూమోనియాస్ అంటాము. బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ అంటాము. వాటి తీవ్రత ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి దానివల్ల. హలో అమ్మా, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. చెప్పండి అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి అమ్మా. అయితే పాపకి కాటి మీద చేతి మీద కొంచెం వైట్ గా మచ్చలు వస్తున్నాయండి. చాలా ఆయిల్ రాస్తున్నాను కానీ ఏం ఫలితం లేదు. ఏం చేయాలి? కాళ్ళ మీద చేతుల మీద అమ్మా? ఎక్కడ కాళ్ళ మీద చేతుల మీద వస్తున్నాయండి? చేతి మీద కాళ్ళ మీద వస్తున్నాయండి. అంటే తెల్ల మచ్చలు అమ్మ ఎలా ఉంటున్నాయి? బాగా దొరికిపోతుందండి, కొంచెం వైట్ గా వచ్చేస్తున్నాయి. అంటే అంటే పుల్లులా పడుతున్నాయా లేకపోతే మచ్చగానే ఉంటుందా? మచ్చగానే ఉంటుంది. చూడండి, ఎవరికైనా డాక్టర్కి చూపించారా? చూపించాము, స్కిన్ వచ్చిందన్నారు, వాడుతున్నానండి. చూడండి, అంటే అది పర్టికులర్గా మనకి స్కిన్ స్పెషలిస్టులు ఉంటారమ్మా. వాళ్ళు చూపించి మన హాస్పిటల్ అయితే ఈవినింగ్ 5 to 6 ఉంటారు. మన రెయిన్బో హాస్పిటల్ ఒకసారి తీసుకొచ్చి చూపించండి. అంటే స్కిన్ స్పెషలిస్ట్ కన్నా పిల్లల డాక్టర్ ఎవరికైనా చూపించవచ్చు. ఎందుకంటే అది ఏంటో చూడాలి, మనం చూడకుండా మనం చెప్పలేము. న్యూమోనియా గురించి మన వైరస్ న్యూమోనియాస్లో ఏంటంటే జనరల్గా అది సింపుల్గా కొంచెం దగ్గు ఆయాసంతో మొదలై నెమ్మదిగా ఒక 5-6 daysలో జనరల్గా తగ్గిపోతుంది, రిజాల్వ్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి అదే న్యూమోనియా వెంటిలేటర్ మీద కూడా వెళ్తూ ఉంటుంది అన్నమాట. బ్యాక్టీరియల్ న్యూమోనియా అయితే మామూలుగా ఫీవర్ వస్తుంటుంది, కొంచెం చైల్డ్ కొంచెము టాక్సిక్ అంటే కొంచెం సిక్గా ఉంటూ ఉంటాడు, ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతుంటాడు, ఆయాసది వస్తూ ఉంటుంది. అది జనరల్గా మనం ఏంటంటే ఎక్కువగా లేకపోతే మనం నోటి ద్వారా మందులు పెట్టి ట్రీట్ చేసుకోవచ్చు. కాల్ చూద్దాం సార్. హలో. హలో
అమ్మా నమస్కారం అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నమస్తే అమ్మ, చెప్పండి. పాపకి 1 year అండి. ఆ. కొంచెం సాలిడ్స్ తినదండి ఎక్కువ. మదర్ బ్రీడింగే. బై బర్త్ 3 kgs ఉంది. ఇప్పుడు 1 year అవుతుంది. 8 ఉందండి ఇప్పుడు. 8 kgs ఉందమ్మా. అసలు సాలిడ్స్ అస్సలు తినదు. ఫస్ట్ ఒక 3 స్పూన్స్ తింటది, అంతే, ఇంకెక్కువ తినదు. అంటే మీరు సాలిడ్స్ ఎప్పుడు మొదలు పెట్టారమ్మా? 6th month లోనే. 6th month అని. ఇప్పుడు ఏం పెడుతున్నారు సాలిడ్స్? తనకి రైస్ విత్ దాల్ పెడుతున్నాను, కర్డ్ రైస్ అలా. బాగా మెత్తగా చేసి పెడుతున్నారండి? ఏంటండి? బాగా మెత్తగా చేసి పెడుతున్నారా? బాగా మెత్తగా చేసి పెడుతున్నా. ఒక 3 స్పూన్స్ తప్ప ఎక్కువ తినదండి. అయితే నేను చిన్నపిల్లల డాక్టర్ తీసుకెళ్ళాను. ఆయన ఆకలికి యాక్టిమస్ అని ఇచ్చారు. అది వేస్తున్నాను. ఒక 10 days నుంచి అయినా ఏమీ తేడా ఏం లేదు. కానీ రోజుకి ఎన్నిసార్లు పెడతారు? 3-4 స్పూన్స్? మార్నింగ్ లంచ్ కి ఒక 1/2 hour ముందు, నైట్ అలాగమ్మా. ఇది ఘన పదార్థాలు రోజుకి ఎన్నిసార్లు పెడుతుంటారు? ఘన పదార్థాలు మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అండి. మధ్యలో ఏమైనా ఫ్రూట్స్ కానీ. మిగిలిన పాలు ఎన్నిసార్లు పట్టిస్తూ ఉంటారు? మదర్ ఫీడింగ్ ఎక్కువ డిపెండ్ అవుతుంది. పాలు ఒక 2-3 hours ఒకసారి తాగుతూనే ఉంటుంది. చూడండి అమ్మ, ఒకటేంటంటే తీసుకోపోవడానికి కారణం అంటే బాగా మెత్తగా ఉండాలి. ఫస్ట్ ఆహారం చాలా మెత్తగా చేసి పెట్టాలి. అంటే వాళ్ళకి సరిపోతే 3-4 స్పూన్స్ సరిపోతాయండి కొంతమంది పిల్లలకి. ఏమండి ఎప్పుడు కూడా ఒకేలా మోనోటానస్ ఫుడ్ అండి, ఒకేలా ఉండకూడదు. అన్నము పప్పే కాకుండా ఒక్కొక్కసారి కాయగూరలు బంగాళదుంప కలిపి మెత్తగా చేసి పెట్టడము, ఇలా చేస్తుండే. ఒక్కోసారి పెరుగు మెత్తగా కలిపి పెట్టడము, పప్పు నెయ్యితో కలిపి మెత్తగా పెట్టడము, కొంచెం పప్పు చారులాంటి చేసి కారం లేకుండా మెత్తగా చేసి పెట్టడము, ఇవన్నీ చేసుకోవాలమ్మా. ప్రతిరోజు ఒకేలా ఉంటే వాళ్ళు ఇష్టపడరు. ప్లస్ మీ పాప 8 అంటే పర్వాలేదు, 9 kgs ఉండాలి 1 yearకి రఫ్గానే. 8 కొంతవరకు యాక్సెప్ట్ చేయాలి. అదర్వైజ్ యాక్టివ్గా ఉంటే పర్వాలేదు. మీరు పాలు అన్నది కూడా కొంచెం తగ్గించాలమ్మా. కొంచెం ఇప్పుడు ఏంటంటే అదే కాకుండా బనానా అని కొంచెం యాపిల్ మ్యాష్ చేసి పెట్టడము, మెత్తగా చేసి పెట్టుకోవడము, సపోటాలు పెట్టడము, లేకపోతే ఒక బిస్కెట్ పెట్టడము అప్పుడప్పుడు. ఇలా అదర్ సాలిడ్స్ కూడా అలవాటు చేస్తుంటే నెమ్మదిగా పాలు తగ్గిస్తుంది పాప. ఈ సాలిడ్స్ ఎక్కువ తింటే ఆటోమేటిక్ కొంచెం వెయిట్. అమ్మా గేదె పాలు పట్టించండి. కొంతమంది పిల్లలకంటే కడుపు నొప్పి అది ఉంటుంది, అలాంటిది లేకపోతే మీరు పట్టించుకోవచ్చు అమ్మ గేదె పాలు అవన్నీ. తీసుకోవచ్చు. ఫ్యాట్ చూడండి 4% అలా ఉంటుంది. ఫ్యాట్ 4% ఉన్న పాలు తీసుకోవాలండి. ఈరోజు మనతో మాట్లాడడానికి రెయిన్బో హాస్పిటల్కి చెందిన డాక్టర్ రాజు బొజ్జా గారు మనతో ఉన్నారు. పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకి డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్ న్యూమోనియా గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది 2 రకాలుగా ఉన్నాయి కదా. దానివల్ల ఏంటంటే కొంతమంది కొన్ని న్యూమోనియా బ్యాక్టీరియల్ న్యూమోనియా పర్టికులర్ చెప్పినప్పుడు కొన్ని బ్యాక్టీరియా స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అని, హెచ్ఇన్ఫ్లుయెంజా అని, స్టాఫిలోకోకస్ అని ఇలా కొన్ని ఉంటాయండి బ్యాక్టీరియాలు. దానివల్ల అంటే అవి మన వాతావరణ మార్పులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రావచ్చు అన్నమాట అండి. అవి కొన్ని ఏంటంటే మనం మేము చూస్తున్నాం పర్టికులర్ ఓపీలో దీన్ని. కొన్ని ఆయాసది ఉన్నా కూడా పిల్లలు బాగానే ఉంటారు. అలాంటి పిల్లలకి ఏంటంటే ఎక్కువ టెంపరేచర్ లేకుండా ఉన్న పిల్లలకి ఏంటంటే నోటి ద్వారా మామూలు మందులు పెట్టి పంపించి మళ్ళీ ఒక 2 to 3 days తర్వాత రమ్మని మళ్ళీ అబ్జర్వ్ చేసి ఇంప్రూవ్ అవుతుంది లేదు చూసుకుంటామండి. హలో సార్, నమస్కారం సార్. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. సార్ కొద్దిగా గట్టిగా చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు ఎంత నెలన్నర అండి? 45 days. చూడండి, అంటే ఇప్పుడు ఏ తల్లిపాల మీద ఉన్నారండి, పైపాలు పట్టిస్తున్నారా? తల్లిపాలు బాగా సరిపోతున్నాయండి? యాడిక్వేట్గా ఉన్నాయా తల్లిపాలు? అదే నైట్ పూట పట్టిస్తున్నప్పుడు మదర్కి సఫిషియెంట్గా వస్తున్నాయో లేదో చూసుకోవాలండి ఫస్ట్ పాయింట్. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం పాలు తగ్గిన వాళ్ళకంటే పాలు తాగడం సరిపోక ఏడుస్తుంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే చుట్టుపక్కల మన వాతావరణం ఎలా ఉంది, దోమలు అవి ఉన్నాయా, ఏమైనా పురుగులు అవి వస్తున్నాయా, కుడుతున్నాయా అంటే ఇప్పుడు శీతాకాలం దోమలు ఎక్కువ ఉంటాయండి, అవేమి లేకుండా చూసుకోవాలి. సెకండ్ ఏమన్నా బెడ్ అది ఎలా ఉంది, తడిగా ఉందా, యూరిన్ అది పోసుకున్న వాళ్ళు డైపర్స్ అవి లేకపోతే యూరిన్ అది పోయడం వాళ్ళు వెంటనే లేచి ఏడుస్తూ ఉంటారండి. ఇవన్నీ కాకుండా ఇంకా ఏడుస్తుంటే
ఇంకా తల్లిపాలు సరిపడలేదేమో కొంచెం అవసరమైతే పైపాలు ఏమైనా పట్టించుకొని ట్రై చేయాలండి. ఇవి కూడా దీనివల్ల కూడా సరిపోకపోతే ఏమైనా కడుపు నొప్పి లాంటిది ఏమైనా ఉందా, దానికి సంబంధించి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోండి. పాలు పట్టించడం నైట్ కూడా కూర్చోటి పట్టించడము, భుజం తీసుకుని బర్పింగ్ చేసుకోవడము, ఇవన్నీ చేయాలండి. అంటే పాలు తాగుతుంటే పిల్లలు ఏంటంటే గాలి కూడా పీల్చేస్తూ ఉంటారు. గాలి పీల్చిన గాలి పోయే వరకు వాళ్ళు ఇబ్బంది కడుపు నొప్పి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారండి. దానికి ఏడడానికి కారణం ఏంటో చూసుకోండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అంటే పాలు తగినంతగా ఉన్నాయా లేదా, అది సరిపోయినప్పుడు పాలు కూడా ఏడుస్తుంటే అప్పుడు మిగిలిన కారణాలు ఏంటో చూసుకోవాలండి. ఒక్కసారి పిల్లలు ఏంటంటే ఈ 6 నెలలు 6 వారాలు 8 వారాల పిల్లలు కడుపు నొప్పి ఒకటి ఉంటుంది. కడుపు నొప్పి ఏమైనా వస్తే దానికి సంబంధించి ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఆ కడుపు నొప్పికి సంబంధించిన మందులు వాడడము, డైజెషన్ సంబంధించిన మందులు వాడడము ఇలాంటివి ఉంటాయి మాత్రం. అవి వాడవలసిన అవసరం ఉంటుంది. చెప్పండి. మా బాబు మోషన్స్కి ఒక 3 రోజులు వెళ్ళలేదు సార్ మొన్న. అది ఇబ్బంది అవుతుంది. అంటే తల్లిపాల మీద ఉన్న పిల్లలు ఏంటంటే ఒక్కొక్కసారి 1 వీక్ వరకు వెళ్ళరండి. ఒక్కొక్కసారి ఏమో రోజు కొంతమంది పిల్లలు అయితే ప్రతి ఫీడ్ తర్వాత మోషన్కి వెళ్తూ ఉంటారు. 2 కూడా నార్మలే. ఒకంటే పాలు బాగా తాగుతూ ఇబ్బంది ఏమి లేకుండా ఉండి యాక్టివ్గా ఉంటే మోషన్ 5 days 6 days 1 week అవ్వకపోయినా కంగారు పడక్కర్లేదండి. అలా కాకుండా పాలు తాగకుండా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, మోషన్ అవ్వట్లేదంటే ఒకసారి డాక్టర్తో సంప్రదించాలండి. చెప్పండి. మా బాబుకి గుర్తుపట్టారు సార్, అది ఎలా ఏంటండి? ఏడ్చేటప్పుడు గుర్తుపడతారు సార్, అది ఎట్లా? అంటే గుక్క పట్టినప్పుడు ఎలా ఉంటుంది? గుక్క పట్టినప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే తెల్లగా పాలిపోతారండి, కొంతమంది ఏమో బ్లూగా అయిపోతూ ఉంటారు. ప్యాలిడ్ రెడ్గా అయితే పర్వాలేదు, కొంచెం ఏంటంటే మామూలుగా భుజం మీద వేసుకోవడం ఎత్తుకోవడం ఇలా చేస్తుంటే అవి తగ్గుతాయండి. అలాంటివి మరీ బిగబట్టేసి ఊపిరి ఆపేస్తే మాత్రం జస్ట్ కొంచెం పించ్ చేయాలండి బేబీని, కొంచెం గిల్లాలన్నమాట. అంటే గుక్క తిప్పుకోకుండా అలా ఆగిపోతారు ఊపిరి పీల్చుకోకుండా. కొంతమంది పిల్లలు జనరల్గా ఏంటంటే 6 months ఏజ్ నుంచి వస్తూ ఉంటుంది, 5 to 6 months ఏజ్ నుంచి. ఏంటంటే అవి బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటాం. అలాంటిదప్పుడు ఏంటంటే మనం కొంచెం జస్ట్ పించ్ గిల్లితే కొంచెం ఊపిరి పీల్చుకోవడం చేస్తాడనమాట అండి. అలాంటిది ఏమన్నా ఉందా అంటే గుక్క పెట్టచ్చు కానీ ఊపిరి ఆపేస్తున్నాడు ఏంటి ఒకసారి చూసుకోవాలండి. చెప్పండి. తెమడ అంటే వాంతులు అవుతుంటాయండి, అంటే గొంతులో కొంచెం వస్తూ ఉంటుంది అన్నమాట అండి. అంతే. అంటే చిన్నపిల్లలు ఏంటంటే పాలు కొంచెం పైగా ఎగదని లక్షణాలు ఉంటాయండి, రిఫ్లెక్స్ అంటమాట. గొంతులో రావడము, దానివల్ల కొంచెం సౌండ్ అది రావడము, గాలి పీల్చుకునే ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. అందుకే వాళ్ళు ఏంటంటే పాలు కూర్చోబెట్టి పట్టించడము, కొంచెం భుజం మీద వేసుకోవడము, కొంచెం తల ఎత్తులో పెట్టుకోవడం, 45 degrees పాలు పట్టించిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట అండి. ఇవన్నీ చేస్తే కొంచెం తగ్గుతూ ఉంటాయి. అది ఏజ్ పెరిగి తగ్గుతుందండి. బాడీ వేడిగా ఉండడం వేరండి, బాడీ వెచ్చగా ఉండడం ఇంపార్టెంట్ కాదు. అప్పుడుకి అయిపోయింది, దానికి ఇప్పటికి వెచ్చగా ఉండడానికి సంబంధం లేదండి. అప్పుడు ఏంటంటే దానికి జాండీస్ ఉంటుంది పిల్లలకి, ఫిజియలాజికల్ జాండీస్ అంటాము, కొంచెం ఆ లెవెల్స్ ఎక్కువ ఉంటే దానికి ఫుడదర్ పెడతారు. ఇప్పుడు ఏంటంటే వెచ్చగా ఉండడం అన్నది టెంపరేచర్ చూసుకోవాలి థర్మోమీటర్ తోటి. టెంపరేచర్ చెప్పండి. జాండీస్కి తల్లి తినే ఆహారానికి ఏం సంబంధం లేదండి. పిల్లలు వచ్చి జాండీస్ టోటలీ డిఫరెంట్. పెద్దలు వచ్చి జాండీస్ వేరు, పిల్లలు వచ్చి జాండీస్ వేరండి. పాలు తాగిపించవచ్చు, తల్లి పాలు తాగిపించవచ్చు. దానికి తల్లి ఆహారం తీసుకోవడానికి పిల్లలకి జాండీస్ రావడానికి అసలు ఏ సంబంధం లేదండి. అన్ని శుభ్రంగా తినొచ్చండి, మామూలుగా తినొచ్చు ఆహారం, అన్నీ తినొచ్చు. స్పైసీ ఫుడ్ మరీ ఎక్కువ తినకూడదు, మసాలాగా ఉన్న కూరలు ఎక్కువ తినకుండా ఉండాలి. మామూలుగా ఆహారం నార్మల్ డైట్, సాఫ్ట్ డైట్ అన్నీ తీసుకోవచ్చండి. ఓకే అండి. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ రెయిన్బో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రాజు బొజ్జా గారు మనతో ఉన్నారు. పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్, న్యూమోనియా వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు అంటే అండి, ఇప్పుడు జనరల్గా పిల్లలు అంటే న్యూమోనియా అనేది ఇనీషియల్గా దగ్గు రంపుతో స్టార్ట్ అవుతుందండి. కొంచెం పిల్లలంటే ఇనీషియల్గా అంటే దగ్గు జలుబే కదని మనం వదిలేస్తాం. స్లోగా 1-2 రోజులకి ఫీవర్ రావడము, దగ్గు జలుబు నెమ్మదిగా ఆయాసంలోకి దింపడం జరుగుతుందండి. మనం అంటే అప్పుడు కానీ మన హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు కాల్ చూద్దాం సార్. హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. అదే బాబుకి 4th year అండి.
అయితే అది మోట్రోన్ దగ్గర అదే మా మల విసర్జన దగ్గర ఎలర్జీ లాగా తినకూడుతుంది మమ్మీ అన్న కలుపురుగులు ఏమన్నా ముందేమని చెప్తారా? నులిపురుగులు అంటే మోషన్ ఏమన్నా నులిపురుగులు ఏమన్నా పడుతున్నాయమ్మా? అదే ఏం పట్టలేదు, పురుగు ఏం పట్టలేదండి, ఎలర్జీ లాగా దురదగా ఉంటుందా? చూసుకోండి. అంటే ఇప్పుడు జనరల్గా అంటే కొన్ని ఉంటాయి ఆల్బెండజోల్ ఉంటాయి కొన్ని మందులు, ఒకసారి డాక్టర్ చూపించుకొని అవి వాడాలమ్మా. డోస్ అది ఉంటుంది, ఒక సిరప్ ఉంటుంది 10 ml ఉంటుంది, జెంటిల్ అని జెంటిల్ అని బెండెక్స్ అని ఉంటాయమ్మా, ఆల్బెండజోల్ అంటారు అన్నమాట. బెండెక్స్ అంటాం. ఆల్బెండజోల్ దాని కెమికల్ నేము, అది ఉంటుంది చిన్న బాటిల్స్ ఉంటాయి 10 ml అలా ఉంటాయి, అవి వేసుకోవాలి నైట్ పడుకున్నప్పుడు. ఒకసారి చూసుకోండి క్లియర్గా. లక్షణాలు ఏంటంటే మనం పిల్లలు ఓపిక వస్తుంటారు జనరల్గానే, ఇనిషియల్గా దగ్గు రంప ఉంటుంది, ఒక 2-3 రోజులకి మళ్ళీ ఆయాసం స్టార్ట్ అవడం, హై గ్రేడ్ ఫీవర్, ఒక్కోసారి డల్గా ఉండడం అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. జనరల్గా మనం అంటే స్టెత్ పెట్టి చూస్తుంటే లోపల మనకి సౌండ్స్ వినిపిస్తుంటాయి, క్రిప్టేషన్స్ అని వీజ్ అని వినిపిస్తుంటాయండి. కొన్ని చోట్ల ఏంటంటే బాగా ఎఫెక్ట్ అయిన ఊపిరితిత్తుల్లో అటు సైడ్ సౌండ్స్ క్లియర్గా వినిపించకపోవడము ఇవన్నీ జరుగుతుంటాయండి. హలో అమ్మ, నమస్కారం అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. మా బేబీకి సంవత్సరాలండి. ఎంతమ్మా? 1.5 చెప్పండి అమ్మా, చెప్పండి. బాగా బుక్క పడేస్తుందండి, ఊరికే బుక్క పట్టేస్తుంది, రాదు కాదు అలా అవుతుందండి. ఎప్పుడమ్మా ఎప్పుడు అవుతుంటుంది అలాగా? పొద్దున ఊరికే అలా కూర్చుని ఆడుకుంటానే బుక్క పట్టేస్తుందండి. అట్లా పడేసి కళ్ళు చాలేసినట్టు, నాలుక అట్లా కాళ్ళు అలా ఇదిగా అవుతుంది. బాగా గారాబం చేస్తూ ఉంటారా? ఒక్కరే పాప? ఏంటండి? ఒక్కరే పాప అండి? ఒక్కతే పాప బాగా గారాబం చేస్తారా? ప్యాంపర్ చైల్డా? అంటే ఇందాక చెప్తున్నాను కదండి, ఒకళ్ళు అడిగినప్పుడు వీళ్ళంటే బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటమాట అండి. కొంతమంది పిల్లల్లో ఉంటాయి, కొంతమంది అంటే ఏదైనా అడిగిన వస్తువు ఇవ్వకపోయినా, కావాల్సింది ఇవ్వకపోయినా, లేకపోతే కొంతమంది మారం చేస్తూ ఉండి సడన్గా ఏడుస్తూ విపరీతంగా ఊపిరి ఆపేస్తూ ఉంటారు. అదే అది వాళ్ళు గుక్క పెట్టేసి ఊపిరి ఆపేస్తుంటారు, అదే బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటే ఊపిరిని బిగపట్టేస్తారు అనమాట. బిగపట్టినప్పుడు వాళ్ళు పాలిపోతారు, తెల్లగానే అయిపోతారు, కొంతమంది నీలంగా అయిపోతారండి. అది అంటే సైనోటిక్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటమాట అండి. అవి 6 months నుంచి 5 years వరకు వస్తుంటాయి కొంతమంది పిల్లల్లోని. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. జనరల్గా అంటే ఎప్పుడు అంత బిగపట్టేసిన కొంచెం పించండి, కొంచెం చెవి దగ్గర గిచ్చడము లేకపోతే తొడ మీద గిచ్చడం చేస్తే ఆటోమేటిక్ ఊపిరి పీల్చుకుంటారండి. అది మాట, దాని గురించి అది జబ్బేం కాదు, కంగారు పడక్కర్లేదు. లక్షణాల గురించి మనం స్టెత్ పెట్టి ఒక్కసారి మన ఎయిర్ ఎంట్రీ అంటమాట, సరిగ్గా వినిపించకపోవడము, సౌండ్స్ అంటే అబ్నార్మల్ సౌండ్ వినిపించడం ఇవన్నీ జరుగుతుంటాయండి. మరి అదే కాకుండా బాగా డొక్కలు ఎగరేసేస్తూ ఉంటారు వాళ్ళు, ఊపిరి పీల్చుకునే కష్టం, ముక్కు ఎగరేయడము ఇవన్నీ జరుగుతుంటాయి. హలో హలో అమ్మా, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. మా పాపకి 3 years అండి. చెప్పండి అమ్మా. అయితే నైట్ బయట నిద్రపోవట్లేదండి, మార్నింగ్ కానీ నైట్ కానీ అసలు నిద్ర అనేది చూడండి, ఏదో ఒక గంట నిద్రపోతుంది. అమ్మా, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. రాత్రంతా ఏడుస్తుందండి. చూడండి, ఇప్పుడు దగ్గు కానీ జలుబు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు పడుకోరమ్మా ఫస్ట్. సెకండ్ థింగ్, ఆహారం తగినంతగా తీసుకుంటున్నారా లేదా, మోస్ట్ ఇంపార్టెంట్. మామూలుగానే ఆహారం తీసుకుంటుందండి, ఆహారం తక్కువ తీసుకుని అలా ఉంటుందా? ఆహారం తక్కువ తీసుకుంటే వాళ్ళకి ఆకలి వేయడము, నిద్ర పట్టకపోవడం అలా చేస్తూ ఉంటారు. వాళ్ళకి అలాంటి పిల్లలకి ఏం చేసి తక్కువ ఎక్కువ సార్లు పెడుతుండాలి మా ఆహారం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మన వాతావరణం ఎలా ఉంది, చుట్టుపక్కల సరౌండింగ్స్ కొంచెం నిశ్శబ్దంగా ఉన్నాయా లేదా, లేదైనా రోడ్డు మీద ఉందనుకోండి, మీరు మన కార్లు వెళ్ళడము, బస్సులు వెళ్ళడము, సౌండ్స్ రావడం వల్ల కూడా వాళ్ళు జస్ట్ పడుకున్న వెంటనే లేచిపోతూ ఉంటారు. ఏమా అంటే చూసుకోండి ఆహారం సరిపోతుందా లేదా. పిల్లలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏడ్చేది ఏంటంటే ఆహారం సరిపోకండి. తర్వాత ఏమైనా కడుపు నొప్పి ఏమైనా ఉందా,
లేకపోతే మీ చుట్టుపక్కల ఏమైనా దోమలు ఉండడము, ఆస్తమానికి కుట్టడము, దానివల్ల లేచిపోతుంటారు. లేకపోతే మోషన్ అవడం ఇబ్బందులు, రొంప, జలుబు. చాలా తక్కువ ఉందండి. ఏమా వెయిట్ కూడా చాలా అదే అంటే మీరు ఆహారం తీసుకోవట్లేదని చెప్తున్నారు కదా, అది వెయిట్ తక్కువ కారణం అంటే చూసుకోవాలి. వెయిట్కి కారణం చూసుకోవాలి, ఆహారం తీసుకోవడానికి కారణం. ఒక్కొక్కసారి అంటే బ్లడ్లో హీమోగ్లోబిన్ అనేది తక్కువ ఉండడం వల్ల, వీటి వల్ల కూడా ఆకలి అది ఉండదు వాళ్ళకి. ఏమన్నా జలుబు ఉన్నా, లేకపోతే ముక్కు ఒక్కసారి దెబ్బడి అయిపోతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి చెవిపోటు వస్తుంటుంది పిల్లలకి, ఒక్కొక్కసారి కడుపు నొప్పి వస్తుంటుంది. ఎక్కువ కాలం నుంచి ఇబ్బంది ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్కి చూపించి ఏమైనా ఇన్వెస్టిగేషన్ అవసరం చేయించుకోవాలమ్మా. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ రెయిన్బో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రాజు బొజ్జా గారు మనతో ఉన్నారు. పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో సార్, నమస్కారం సార్. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ మా బాబుకి 1.5 years అండి, అది 17 అండి. బాబు వెయిట్ వచ్చేసి 9 kgs ఉందండి. 9 kgs ఉన్నాడండి. 9 అండి. 9 kgs ఉన్నాడు. అంటే 12th month నుంచి ఇప్పుడు వరకు 17th month వరకు కూడా 9 ఆ యావరేజ్ లోనే ఉన్నాడు. అదే 5 months బట్టి అలాగే ఉన్నాడు, పెరగలేదు. అదే అలాగే ఉన్నాడండి. ప్లస్ మొన్న బాబు ఆడుకుంటూ కింద పడ్డాడు అన్నమాట. కింద పడేసరికి బాగా ఏడ్చి వామిటింగ్ అయింది సార్. వామిటింగ్ అయ్యేసరికి మాకు కంగారుగా అనిపించింది అనమాట. తర్వాత ఇప్పుడు లోపల ఒక డాక్టర్ కలిస్తే మామూలుగా చెప్పారు. అదే దాని సింటమ్స్ వెయిట్ పెరగడానికి సలహా ఇస్తారు. చూడండి, అంటే ఇప్పుడు ప్లస్ యాక్టివిటీ ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుంది. బాగా యాక్టివ్గానే ఉంటాడు. మీరు ఆహారం ఏమి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే మనము తయారు చేస్తున్నాం ಈಗ రకరకాల దినుసులతో పెడుతున్నాం కదా, అలా పెడుతున్నారు. మళ్ళీ రైస్ పెడుతున్నాను. చూడండి రోజా, అంటే కొంచెం బరువు పెరగడానికి మామూలుగా ఆహారంలో ఫస్ట్ మార్పులు చేసుకోవాలండి. ఆహారంలో కావాల్సిన అంటే ప్రోటీన్స్, మటన్ బరువు అది పెరగాలంటేనే. ప్రోటీన్స్ అంటే పర్టికులర్ ఎగ్ పెట్టడము. ఎగ్ పెడుతున్నారండి? అంటే యాక్చువల్లీ ఒక రోజు తింటాడంటే 2 రోజులు. అదే ఒక రోజు తింటారు, కొంచెం కొంచెం తింటారు వాళ్ళు. ఒక రోజు తింటే మళ్ళీ అది నెక్స్ట్ ఐటమ్ ఒక వారం దాకా మళ్ళీ తర్వాత తింటాడన్నమాట. అదే అండి, కొంచెం మార్చుకోవాలన్నమాట అండి. ఎగ్ పెట్టుకోవడము, ఇడ్లీ, లేకపోతే పప్పు, నెయ్యి, అన్నము, కొంచెం ఏంటంటే మన బఠానీలని, శనగలని ఇలాంటి ఉడకబెట్టి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవడము. ప్లస్ బనానా, యాపిల్ ఇలాంటివి కూడా, ఆకుకూరలు ఇవన్నీ మారుస్తూ ఉండాలండి. టేస్ట్ కొంచెం పిల్లలకి ఏంటంటే టేస్ట్ చేంజ్ అవుతూ ఉండాలండి తినాలంటే. ఒకేలా తింటే అది కొంచెం కష్టమైనా కూడా తప్పదండి. మరి పిల్లలకి రోజు వాళ్ళకి చేయవలసి చాలా తక్కువే తింటారు, కానీ మనం దాన్ని తగ్గట్టుగా కొంచెము మార్చుకుంటూ రకరకాలుగా మార్చి పెడుతూ ఉండాలండి. పర్టికులర్ పాలు ఒకటి ఇంపార్టెంట్, పాలు ఒకటి పట్టిస్తూ ఉండాలి 2 పూటలు. అదే లిక్విడ్స్ అంటే ఇప్పుడు 1 year దాటాక 1 year దాటాక లిక్విడ్స్ కంటే సాలిడ్స్ ఎక్కువ ఇవ్వడానికి ప్రిఫర్ చేయాలండి. సాలిడ్స్ ఎక్కువ తింటేనే వాడి వెయిట్ పెరుగుతాడండి. లిక్విడ్స్ అంటే మన క్యాలరీస్ లెక్క ఉంటుంది, ఈ ఏజ్కి ఇన్ని క్యాలరీస్ కావాలి అని. దాని ప్రకారం ఏంటంటే లిక్విడ్స్లో అంత ఉండదు అన్నమాట. సాలిడ్స్లో ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవన్నీ కావాలండి. ఇవన్నీ ఉంటే ఏమండి పెడిష్యూర్ జనరల్గా పట్టించుకోవచ్చు. జనరల్గా మోర్ దాన్ 2 years తర్వాత అని చెప్తారు. కొంతమంది పిల్లలు అసలు బరువు పెరిగిన పిల్లల్లో కూడా మనం పెడిష్యూర్ అని రాస్తుంటాం. 1.5 year నుంచి అలా ఒక్కసారి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటామండి. చెప్పండి. బాబు ఏది ఊపినా మారం చేయటం, ఏడవటం అలా చేస్తున్నాడు. ఏదన్నా చిన్న వస్తువు ఊపినా ఇట్లా ఏదైనా కావాలంటే అది అది కామన్ అండి. ఆ పిల్లలు ఆ ఏజ్లో కామన్ అండి. దాని గురించి వరి అవసరం. అది ఏజ్ పెరిగిపోతే ఒక్కో స్లోగా తగ్గుతాయండి అవి. ఓకే అండి. ఓకే. న్యూమోనియా యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం. అది డొక్కలు బాగా ఎగరేయడము, ముక్కు పుట్టలు ఎగరేయడం ఇవన్నీ జరుగుతుంటాయండి. ఆ సివియారిటీని బట్టి మనము కండిషన్ బట్టి మన ఓపీ బేస్ నోటు ద్వారా మందులు ఇచ్చి ట్రీట్ చేయడమా, లేకపోతే
హలో సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. నమస్తే అండి, చెప్పండి. బాబాజీ 1 year దాటిందండి మా బాబుకి. మోషన్ కొంచెం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. 1 year అండి. 1 year అండి. అంటే డైలీ వెళ్తుంటాడా? డైలీ వెళ్తుంది కానీ కొంచెం కష్టంగా హార్డ్గా పాస్ చేస్తుంటాడు స్టూల్స్, అంతే కదా? హార్డ్గా వెళ్తుంటాడండి, గట్టిగా. ఆహారం ఏమిస్తున్నా, ఏం పెడుతుంటారండి మీరు రెగ్యులర్గా? అంటే ఎక్కువ మిల్క్ ఇస్తామండి, మామూలుగా డైలీ కొంచెం అన్నమే పెడతా ఉంటాం. చూడండి, అంటే ఇలాంటి పిల్లలు ఏంటంటే ద్రవ పదార్థాలు ఎక్కువ ఇవ్వాలి. ద్రవ పదార్థాన్ని పర్టికులర్ వాటర్ ఎక్కువ పట్టించడము, కొంచెం ఫ్రూట్స్ అవి పెట్టుకుంటారు, బనానాని పెట్టుకోవడము అండి, ఆకుకూరలు అవి పెట్టడము అండి, ఇవన్నీ చేయాలండి. కొంతమంది పిల్లలు అంటే మిల్క్ ఎక్కువ తీసుకుంటుంటే కొంతమంది పిల్లలు మిల్క్ ఎక్కువ తీసుకుంటే కొంచెం కాన్స్టిపేషన్ అది ఉంటుంటుంది అన్నమాట అండి. ఒక్కొక్కసారి అవసరమైతే ఫ్రూట్ జ్యూస్ కూడా కొంచెం 2-3 స్పూన్స్ పట్టించుకోవడము, ఫ్రీ మోషన్ అవ్వకపోతే. అదే పర్టికులర్గా మనం ఏంటంటే స్వీట్ ఆరెంజ్ ఏదైనా బత్తాయి జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ ఇలాంటివి మాట అండి కొంచెం పడుతుంటే. కొంచెం మెయిన్ ఏంటంటే లిక్విడ్స్, పర్టికులర్ వాటర్ ఎక్కువ ఇవ్వాలండి. వీళ్ళకంటే సాలిడ్స్ పెట్టాక వాటర్ ఎక్కువ ఇవ్వాలి. ఒక్కోసారి అప్పటికీ కూడా మోషన్ ఫ్రీగా అవ్వకపోతే డాక్టర్ని సంప్రదించి అవసరమైతే దానికి సంబంధించిన మందులు వాడాల్సిన అవసరం ఉంటుందండి. ఇబ్బంది మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటాయండి అండి. ఓకే, లక్షణాలు దాన్ని బట్టి మనం ఓపీలో ట్రీట్ చేయాలా, అడ్మిట్ చేయాలా అని డిసైడ్ చేస్తాం. జనరల్గా అంటే వీటికి వైద్యము ఇంచుమించు 1 week నుంచి 10 days వరకు ఉంటుందండి. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. మా బాబుకి 9వ సంవత్సరం అండి. చెప్పండి అమ్మా. చెప్పండి, వినిపిస్తుంది. మా బాబుకి 9వ సంవత్సరం 2-3 నెలల మధ్య వాంతులు అవుతున్నాయి, దగ్గు కళ్ళు వస్తుంది. ఏంటండి ప్రాబ్లం అసలు? చూడండి, ఎవరికైనా చూపించారా? చూపించామండి, మా వాడుతున్నాం, మందులు వాడుతున్నాం కానీ తగ్గట్లేదు. జ్వరం అది ఏమన్నా వస్తుందమ్మా? బడికి వెళ్తే ఎక్కువైపోతున్నాయి, బడికి వెళ్ళకపోతే తక్కువ అవుతున్నాయి. అది చూడండి, అంటే ఇప్పుడు అందరికీ ఏంటంటే ఈ చలిగాలి వల్ల దగ్గు జలుబు నడుస్తుంటాయమ్మా. కొంచెం తగ్గుతున్నా కూడా స్కూల్లో ఇంకొకరికి పిల్లలకు ఉండడం వల్ల దగ్గు అది అంటుకుంటూ ఉంటుంది అన్నమాట అండి. దానికంటే దగ్గు అది వచ్చి కొంతమంది పిల్లల్లో ఎక్కువ వాంతులు అవుతుంటాయి. అదే అంటే కొంచెం ఊపిరితిత్తుల చలిగాలి వల్ల కొంచెం వైరస్ ఇన్ఫెక్షన్లు అవి నడుస్తాయమ్మా. దానివల్ల అవుతుంది. దానికి సంబంధించి మందులే వాడుతుండాలి. కాఫ్ సిరప్స్ అని, వాంతులు అవ్వకుండా మందులే వేసుకుంటూ ఉండాలి. చూడండి, అలాంటి దాంట్లో అంటే కొన్ని సమయాల్లో ఏంటంటే ఎక్కువ కాలం నుంచి వాటిలోనే కొన్ని మందులు ఉంటాయమ్మా, సపరేట్ మందులు. అలాంటప్పుడు డాక్టర్ని మళ్ళీ సంప్రదించి చూడండి. తగ్గినప్పుడు ఒకసారి చూసుకోవాలి. అంటే ఇప్పుడు దగ్గు చిన్న సింపుల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఒక 1 week 10 daysలో రెస్పాన్స్ వస్తుంది. అలా కాకుండా ఏమ్మా 4 రోజులు బట్ట 3 నెలలు బట్టి అయితే తప్పకుండా డాక్టర్ని చూడవలసిందండి. మళ్ళీ ఇంకొకసారి చూపించాలి. అవసరమైతే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని చెస్ట్ ఎక్స్రే తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆయాసం, చెస్ట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఆయాసం అది ఏమైనా లక్షణాలు కనిపిస్తున్నాయి చూసుకోవాలి. ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. అదే కొంచెం అదే కొంచెం ఈ చలిగాలి వల్ల ఎలర్జీ అది ఉంటుందమ్మా, డస్ట్ వల్ల. దీనివల్ల కొంతమందికి ఈ పర్టికులర్గా శీతాకాలం వచ్చినప్పుడు వాళ్ళు ఈ కాలం అంతా బాధపడుతూ ఉంటారు. మళ్ళీ కొంచెం చలి తగ్గి ఎండాకాలం వచ్చినప్పుడు తగ్గొచ్చు. కొంత ఫ్యామిలీలో కొంతమందికి ఎలర్జీస్ అవి ఉంటాయండి. దానివల్ల కూడా ఈ కాలంలో ఇలా వస్తుంటుంది అన్నమాట. ఒకసారి అవసరమైతే మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయడం కానీ అది చేయాలమ్మా. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ రెయిన్బో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రాజు బొజ్జా గారు మనతో ఉన్నారు. పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. హలో సార్, చెప్పండి. నమస్తే. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి సార్. మా బాబుకి 16th month సార్. 16th month అండి? మొన్న సార్ నెక్స్ట్ మంత్ నెమ్మూరు ఉండడానికి ఇంకో ఇంజక్షన్ చేయాలని చెప్తున్నారు సార్. అది 38 months.
కానీ ఇప్పుడు 16th మంత్ అంటే జనరల్గా 15th మంత్లో కొన్ని వస్తాయండి వ్యాక్సిన్లు. అంటే కొంచెం అంటే వ్యాక్సిన్ షెడ్యూల్ ఒక్కొక్క డాక్టర్ ఒకలా మారుతుంటాయి మేడం, మైల్డ్ వేరియేషన్స్ ఉంటాయి. కొంతమంది ఒక 2 నెలల ముందు ఇస్తారు, కొన్ని ఏమో 2 నెలల తర్వాత ఇస్తారు, కానీ మందు అదే ఉంటుంది. అంటే అప్డేట్ షెడ్యూల్స్ కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. పాత షెడ్యూల్లో ఒకసారి న్యూమోనియాకి సంబంధించి వ్యాక్సిన్ 15 నెలలు ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం 1 year నిండంటే ఇస్తున్నామట మా హాస్పిటల్లో. ఇలా మాట్లాడి కొంత మళ్ళీ 1.5 yearకి డీపీటీ అయ్యి వస్తూ ఉంటాయి హెపటైటిస్ అలాగే. లాస్ట్ మంత్ పోయినప్పుడు ఏం చెప్తారంటే రెగ్యులర్ గా అయితే మనం పాలసీలో ఉన్నాం సార్, మాత్రం ఏ రోజు కూడా అది దానికి ఏం చెప్తారంటే మళ్ళీ కూడా ఇది చెప్తారు కదా, ఒక 16 నెలలు అడుగుదామని ఎప్పుడు చూడండి. అది న్యూమోకోకల్ వ్యాక్సిన్ అన్నట్టు ఉంటుంది అండ్ 18 డీపీటీ హిబ్తో అది కూడా న్యూమోనియాకి సంబంధించిందే అది ఉంటుందండి. అవి కాకుండా ఇయర్లీ వేసుకుని ఫ్లూ వ్యాక్సిన్లు ఉంటాయి, అవి చూసుకో అంటే దాని పేరు ఉంటుంది అన్నమాట. అన్నీ చాలా ఉంటాయి నిమ్ముకి సంబంధించి, క్లియర్గా ఏంటని చూసుకోవాలి. ఈ ఏజ్లో వేసేది ఏంటంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ ప్రివినార్ అంటాము, లేకపోతే డీపీటీతో కలిపి హిబ్ మాట మెదడు వ్యాపి హెచ్ ఇన్ఫ్లుయెంజా అంటే అది కూడా న్యూమోనియా కాజ్ చేస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుందండి. లేకపోతే ఫ్లూ వ్యాక్సిన్ ఇయర్లీ వేసుకుండేది. ఈ 3 ఉంటాయండి. మా అన్నయ్య బాబు కొంచెం వెయిట్ చాలా తక్కువ ఉన్నాడు సార్, 9 kgs ఉన్నారు. 3.5 years 3 years సరికి 4-5 months అయిపోతుంది. 3 yearsకి 9 kgs ఉన్నాడండి. అవునా సార్? చాలా తక్కువ ఉన్నాడు కదా. దానికోసం సార్ అది దానికి వాడికి అప్పుడప్పుడు జ్వరం వస్తుంటుంది, ఎప్పుడున్నా కొద్దిగా అలర్జీ కూడా అంటే అది తక్కువ హుషారుగా ఉంటుండే కానీ అది వెయిట్ మాత్రం చాలా కానీ తక్కువ ఉండడానికి కారణం అంటే చూడాలండి, ఇన్వెస్టిగేట్ చేయాలండి. దానికి తక్కువ ఏంటి హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, హైట్ ఎలా ఉన్నాడు ఇవన్నీ చూసుకోవాలండి. అవన్నీ కొంచెం ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరం ఉంది. అదే దానికి కారణం ఏంటి మనం చూసుకోవాలండి. ఏంటంటే ఆకలి లేకపోవడానికి కారణం ఏంటి, ఆకలి మెయిన్ ఏంటంటే బరువు పెరగకపోవడానికి కారణం ఆకలి లేకపోవడం. ఆకలి లేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మామూలు ఆహారం లోపం వల్ల, లేకపోతే ఆహారం సరిగ్గా తీసుకోవడంలో ఎదుగుదల లేదు, లేకపోతే అదర్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అవి కూడా చూసుకోవాలండి. ఓకే సార్, మీ యొక్క వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ప్రేక్షకులకి చక్కటి ప్రశ్నలు సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ఓకే వ్యూవర్స్, ఇది ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమం. రేపటి హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ అంటే నాకు చాలా స్పెషల్.